ఇప్పటికైనా మన పేద ప్రభుత్వం వస్తేనే తప్ప ఈ మార్పు అనేది జరగదు. ఏ పార్టీ వచ్చినా కొత్త పార్టీ అయి ఉండాలి, తర్వాత పేదల ప్రభుత్వం అయి ఉండాలి. ఈ పాత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు ఎన్ని హామీలు ఇచ్చినా మనకు నెరవేరని హామీలే తప్ప, ప్రజల జీవితాలు బలియేసే హామీలే తప్ప ప్రజలకు ఒరిగేదేం లేదు. మనకి ఇచ్చేది ఎంత? 20%. 100కి 20% మనకి ఇచ్చేది. మన దగ్గర 100 రూపాయలు వసూలు చేస్తే మనకు పంచేది 20 రూపాయలే, వాళ్ళు దోసేది 80%. అందుకే మన పేద ప్రజలకు ఎలాంటి సరిపోతలేవు. చాలా కుటుంబాలు బలి అయిపోతున్నాయి. ఇప్పటికైనా మార్పు రావాలి. మార్పు వచ్చి ఈ పాత నాయకులను పక్కన పెట్టి కొత్త నాయకులను తీసుకొచ్చి, అది మన పేదింటి నుంచి పేద నాయకులనే తీసుకురావాలి. పేద విద్యార్థులను తీసుకొచ్చి మనకు అవసరం ఉన్న పథకాలు, ప్రజల నాయకుడు అంటే ప్రజల దగ్గరికి వచ్చి మీకేం అవసరం ఉన్నాయి, మీరు ఎట్లా ముందుకు పోగలుగుతారు. ఏ విద్యార్థులను అసలు మాట్లాడనిచ్చే అవకాశం ఇస్తలేరు. ఏ ప్రభుత్వం వచ్చినా నోరు తెస్తే జైలు. ప్రతి వ్యక్తిని మాట్లాడే అవకాశం ఇవ్వాలి. మాట్లాడితే వాళ్ళ నుండి ఏమొస్తుంది, మనకు ఏం మాట్లాడగలుగుతాడు, దాన్ని బట్టి నేర్చుకోవాలి. ఒక మాట జారిపోయి పేద విద్యార్థులు ఏదన్నా అంటే దాన్ని జైలు పాలు చేసుడు, దాన్ని రచ్చ చేసి ఇట్లాంటిది మన భాషను అవమానించుడు అని చెప్పి ఇది అదే అని చెప్పి అన్నీ పెంచుకుంటా పోతున్నారు. తెలుగు వాళ్ళు ఏ భాషలో మాట్లాడినా, మన తెలుగులో ఏ మాట్లాడినా దాన్ని ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క విధానం మన భాష ఉంటుంది కాబట్టి అన్నీ అర్థం చేసుకొని, తెలియకపోతే తెలుసుకొని ఆ భాషను అర్థం చేసుకొని మన తెలుగును ఇంకా ముందుకు తీసుకుపోవాలి. కానీ మనం కొట్లాడుకొని మన తెలంగాణను మనము కించపరుచుకున్నాడు కాకుండా, ఇప్పుడు ఆంధ్ర ఒకటి విలేకరును కేవీ రెడ్డి అని అంటే అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఇంత ఘోరంగా తీసుకుపోడేంది? ఏదైనా ఉంటే ఫస్ట్ మన తెలంగాణ ఏ స్టేట్ నుంచి వచ్చినా కానీ ఏదైనా సమస్య ఉంటే ఫస్ట్ మన తెలంగాణ పోలీస్ స్టేషన్కు ఫస్ట్ సమాచారం అందించి అతడు ఎట్లాంటి ఆరోపణలు చేసిండు, దేనికి పాల్పడ్డాడు, ఇవన్నీ చూసుకొని ఫస్ట్ మన పోలీస్ స్టేషన్ నుంచి డిక్లేర్ కావాలి. మన తెలంగాణ నుంచి డిక్లేర్ అయ్యి ఈ మనిషిని ఇక్కడ చేసుడా లేకపోతే అక్కడ తీసుకుపోవడా ఎక్కడైందన్నది ఆంధ్ర పోలీసు వాళ్ళు కానీ తెలంగాణ పోలీసు వాళ్ళు కానీ కూర్చుండి మాట్లాడుకొని సమస్య ఏంది, ఇది ఎందుకు ఆరోపణ ఏం చేసిండు, ఇది దేని కొరకు ఆరోపణ చేసిండు, ఇతన్ని జైల్లో వేసుడా లేకపోతే ఇక్కడనే అది చేసుడా లేకపోతే ఆంధ్రాకి తీసుకెళ్ళడా అన్నది ఫస్ట్ నిర్ణయం తెలంగాణ పోలీసులు చేసిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళాలి. మరీ దారుణంగా ఇట్లా తీసుకుపోయి ఆంధ్ర తెలంగాణ మధ్యలో గొడవలు లేపుకొని మన తెలుగు వాళ్ళను దూరం అవ్వడు ఇది సరైన పద్ధతి కాదని నాకు అనిపిస్తుంది. ఇట్లాంటిది కొంచెం ఆలోచించి పనులు చేసుకోవాలి. మాట్లాడటానికి ఎవరికైనా యువకులకు అవకాశం ఇవ్వాలి. మాట జారిపోతే ఇది జారిపోయింది, ఇది ఇట్లాంటిది మాట్లాడొద్దని చెప్పి వాళ్ళకు సూచనలు ఇవ్వాలి. ప్రతి మాట్లాడే మనిషిని అవకాశం ఇస్తే ఆ మనిషి నుండి ఏం మాట్లాడుతాడో దాన్ని బట్టి మనం ముందుకోవాలి. ఒక మాట అంటే దాన్ని కొత్తగా ఏం మాట్లాడినా దానికి మనం ఏం ఆలోచించుకొని పని చేయాలి. ఎట్లా ఈయన ఒక మాట జారిడిచిన దానికి ఇది కావాలని చేసిండా లేకపోతే ఇంకేదైనా ఉద్దేశంతో చేసిండా దాన్ని ఆలోచించి ఇంకా ముందుకు తీసుకునే ప్రయత్నం చేయాలి. కానీ మనం కొట్లాడి ఈ సమస్యలు రాజకీయ నాయకులు మేలు జరుగుతున్నాయి. కానీ ముందు ఈ పోలీసు మిత్రులు చాలా మట్టుకు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. చాలా మట్టుకు వీళ్ళు రాజకీయ నాయకుల మాటలు విని మనము కొట్టుకొనే మనం లొల్లి చేసుకునే అవకాశం రావద్దు. మనం ఆలోచించుకొని వీళ్ళ అన్నదాంట్లో ఏమున్నది, తప్పేముంది, రైట్ ఏముంది అనేది ఆలోచించి ప్రజలను చాలా మట్టుకు ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత చదువులు చదివినా కానీ ఇంకా కూడా పేదరికంలో ఉండిపోతుంది. ఈ పేదరికం అనేది పోవాలి. పేదరికం పోవాలంటే ఫస్ట్ పేద విద్యార్థులే రాజకీయాలకు రావాలి. ప్రతి దాంట్లో వీళ్ళు ముందుంటేనే తప్ప ఈ పాత నాయకులతో మాత్రం కాదు.